శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు? పూర్తి ఆధ్యాత్మిక వివరణ. నమస్కారమందరికీ. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన పండుగ అయిన శ్రీరామనవమి గురించి పూర్తిగా తెలుసుకుందాం. లార్డ్ రామ జన్మదినంగా భావించే ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక అర్థమేమిటి? మన జీవితానికి ఇదిచ్చే సందేశమేమిటి? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. శ్రీరామనవమి అంటే ఏమిటి? శ్రీరామనవమి అనేది చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి రోజున జరుపుకునే పండుగ. ఈరోజే అయోధ్యలో రాజు దశరథునికి శ్రీరాముడు జన్మించాడు. అందుకే ఈ రోజును రాముని అవతార దినంగా ఘనంగా జరుపుకుంటారు. రామాయణం ప్రకారం రాముడు విష్ణువు యొక్క అవతారం. ధర్మాన్ని స్థాపించడానికి ఆయన భూమిపై జన్మించాడు. శ్రీరాముడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక ఆదర్శ మనిషి. ఆయన లక్షణాలు నిజాయితీ, ధర్మం, మాట నిలబెట్టుకోవడం, తల్లిదండ్రులకు గౌరవం, రాజధర్మం, సీత పట్ల ప్రేమ, లక్ష్మణతో సోదరభావం, హనుమంతో భక్తి సంబంధం మనకు గొప్ప ఆదర్శం. శ్రీరామనవమి జరుపుకునే ప్రధాన కారణాలు: రాముడు జీవితం మొత్తం ధర్మాన్ని పాటించాడు. అందుకే ఈ రోజు ధర్మానికి ప్రతీక. రాముడు రావణుణ్ణి సంహరించాడు. ఇది మంచి చెడుపై గెలిచిన ప్రతీక. ఆదర్శ జీవితం నేర్పుతుంది. మనము ఎలా ఉండాలో రాముడు చూపించాడు. ఈ రోజున రాముడి పేరు జపిస్తే మనసుకు శాంతి లభిస్తుంది. శ్రీరామనవమి కేవలం పండుగ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. రాముడంటే మనలోని మంచితనం, రావణుడంటే మనలోని అహంకారం. మనలోని చెడుగుణాలను తొలగించి మంచితనాన్ని పెంచుకోవడం, అదే ఈ పండుగ అసలు అర్థం. రాముడు మన హృదయంలో జన్మించాలి. అదే నిజమైన శ్రీరామనవమి. భక్తులు ఈ రోజున ఇలా చేస్తారు: ఉపవాసం, రామాయణం పారాయణం, రామనామజపం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవం. ప్రత్యేకంగా లార్డ్ రామ మరియు సీత కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. శ్రీరామనవమి మనకు చెబుతున్నది: నిజాయితీగా జీవించాలి, మాట నిలబెట్టుకోవాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. మన జీవితంలో రాముడి లక్షణాలు తీసుకుంటే మన జీవితం కూడా సంతోషంగా మారుతుంది. మొత్తానికి శ్రీరామనవమి అంటే కేవలం ఒక పండుగ కాదు, మన జీవితాన్ని మార్చే ఒక మూల్యాల పాఠం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.